హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారుణ్య కలెక్షన్స్ అండ్ కుకింగ్ ఛానల్. ఈరోజైతే మా మమ్మీ ఒక స్పెషల్ చేసింది, అది కూడా టమాటా నిలువ పచ్చడి అంట. అది ఎలా చేసిందో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే మా మమ్మీ టమాటోస్ కట్ చేసుకొని పక్కనైతే పెట్టింది. ఇప్పుడైతే ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసింది. ఇవి ఇవి పచ్చడి అయితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మా మమ్మీ అయితే చేసింది, చాలా బాగుంది పచ్చడి. ఇప్పుడైతే ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసిన టమాటోస్ అయితే అందులో వేస్తుంది. టమాటోస్ అయితే అందులో వేసిన తర్వాత అయితే అది బాగా మగ్గపెట్టాలంట, మొత్తం ఉడికేలాగా. ఇప్పుడైతే ఆ టమాటోస్ని మా మమ్మీ అయితే కలుపుతుంది. బాగా కలుపుకొని అయితే మూత పెట్టేసింది. ఒక 10 మినిట్స్ తర్వాత అయితే క్యాప్ ఓపెన్ చేసింది. మీరే చూడండి ఎంత బాగా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి దగ్గరకు ఉడికేదాకా అయితే మా మమ్మీ అయితే పెట్టుకుంది. మా మమ్మీ అయితే 2 kgs టమాటోతోనైతే ఆ పచ్చడి చేసింది. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత అయితే ఇప్పుడైతే ఈ టమాటాలను అయితే మా మమ్మీ మిక్సీలో అయితే వేసి మిక్సీ పట్టుకుంటుంది. మీరే చూడండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి కింద అయితే కామెంట్ చేయండి. ఇప్పుడైతే మా మమ్మీ అయితే మిక్సీ పట్టుకుంది. చూడండి, మిక్సీ పట్టుకున్నాక అయితే ఇలా అయ్యింది. ఇప్పుడు ఆ టమాటా మిక్సీని అయితే ఒక గిన్నెలోకి వేసుకుంది. గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇదైతే నెక్స్ట్ ట్రిప్ అంట. ఇంకొంచెం టమాటాలు అయితే మళ్ళీ వేసి మళ్ళీ మిక్సీ పట్టి అందులో మొత్తం అయితే వేసేసింది. మీరే చూడండి. ఇప్పుడైతే ఆ పచ్చడిని అయితే మొత్తానికైతే బౌల్లో తీసుకుంది. ఇప్పుడైతే ఎల్లిపాయలు అయితే తీసుకుంది. ఈ ఎల్లిపాయలు తీసుకున్న తర్వాత కొంచెం అయితే మెంతి పొడి వేసింది. మెంతి పొడి వేసిన తర్వాత మెంతి పొడి ఇంకా ఆవపొడి అయితే కొంచెం అయితే మిక్సీ పట్టి అందులో వేయాలంట. ఇప్పుడు మెంతి పొడి వేసిన తర్వాత అయితే కొంచెం అయితే ఆవపొడి వేస్తుంది తగినంతగా. మీరే చూడండి. ఆవపొడి వేసిన తర్వాత అయితే కలుపుతుంది బాగా. ఆ మసాలాలు అయితే మొత్తం దానికి పట్టేటట్టుగా అయితే మా మమ్మీ కలిపి పెట్టింది. ఇప్పుడు కారం ఇంకా ఉప్పు అయితే అందులో వేసుకుంటుంది. ఒక ప్లేట్లో తీసుకొని అయితే కారం ఉప్పు మిక్స్ చేసి అందులో వేసుకుంది మా మమ్మీ అయితే. ఇప్పుడు మళ్ళీ దాన్ని కలుపుతుంది మొత్తం కారం ఉప్పు పట్టేటట్టుగా. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత అయితే బాగా కలిపింది. ఇప్పుడైతే పోపు రెడీ చేయడానికైతే ఒక గిన్నె తీసుకుంది. ఆ గిన్నెలో కొంచెం అయితే ఆయిల్ వేసింది మా మమ్మీ. కొంచెం అయితే ఆయిల్ ఎక్స్ట్రా యాడ్ చేసిందంట మా మమ్మీ తర్వాత, ఎందుకంటే ఈ వీడియోలో కొంచెం ఆయిల్ తక్కువ వేసిందంట. ఫస్ట్ జీలకర్ర ఆవాలు అయితే మా మమ్మీ వేసింది. అందులో జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత కొన్ని అయితే ఎల్లిపాయలు చేతిలో తీసుకొని అందులో అయితే వేసేస్తుంది. చూడండి, ఎల్లిపాయలు వేసిన తర్వాత ఎల్లిపాయలు అయితే కొంచెం బాగా వేగిన తర్వాత అయితే కరివేపాకు అయితే అందులో వేసేసింది. కరివేపాకు వేసుకున్న తర్వాత అయితే కొన్ని అయితే ఎండుమిర్చి అయితే అందులో వేసింది. ఎండుమిర్చి వేసిన తర్వాత అయితే బాగా కలుపుతుంది. చూడండి, పోపు అయితే మొత్తం కలిసేటట్టుగా అయితే కలపాలంట. పోపు మొత్తం మంచిగా కలిపిన తర్వాత అయితే ఇదంతా అయిన తర్వాత అయితే మనం గిన్నెలో తీసుకున్న ఆ మిక్సీని అయితే అందులో వేసేసుకుంటుంది. మీరే చూడండి. ఒకవేళ మీకు కావాలంటే కొంచెం అయితే పసుపు కూడా యాడ్ చేయొచ్చంట. మా మమ్మీ అయితే ఇందులో యాడ్ చేయలేదు. ఇదైతే పోపు బాగా అయిన తర్వాత మిక్సీ పట్టినదైతే అందులో వేస్తుంది. అందులో వేసిన తర్వాత అయితే బాగా కలుపుకోవాలంట. ఈ పచ్చడి అయితే 2 or 3 weeks దాకా అయితే ఉంటుందంట, నిలువ పచ్చడి కాబట్టి. ఇదైతే తడి లేకుండా మీరు చేసుకోవచ్చు ఇంట్లో. మేమైతే వేడి వేడి అన్నంలో అయితే ఈ పచ్చడి వేసుకొని తిన్నాం. చాలా బాగుంది, అన్నీ పర్ఫెక్ట్గా అయ్యింది. మీరు కూడా కొంచెం అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే బాగా కలుపుతుంది మా మమ్మీ. చూడండి, మొత్తం పోపు పట్టేటట్టుగా. ఇదైతే మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే స్టోర్ చేసి పెట్టుకోండి. ప్రస్తుతానికైతే ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. మేమైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తాం కాబట్టి కొంచెం అయితే మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్